నీ జీవితంలో దేవుడు ఒక చిత్తాన్ని బయలుపరిచినప్పుడు తన స్వరాన్ని నీకు వినిపించి నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇది చేయాలి, ఈ డైరెక్షన్లో నువ్వు ప్రయాణం చేయాలి, ఇది నువ్వు చేయడం నా చిత్తము. అది కొంచెం కష్టమైన ఇబ్బందిగా నీకు అనిపించినప్పటికీ కూడా నా చిత్తాన్ని నువ్వు చేయడం ద్వారా శాశ్వతంగా నువ్వు నిలబడతావు, నా ప్రణాళికలు నీ ద్వారా నేను నెరవేర్చుకుంటానని ప్రభువు చెప్పినప్పుడు విశ్వాసంతో దేవుని మాటకు లోబడుతున్నావా? లోబడ్డం అనే మాట నేను మాట్లాడినప్పుడు కొంతమంది లోబడే విధానం ఎలా ఉంటుందంటే, వారికి ఈజీగా ఉన్నవన్నీ కూడా ఓకే అనిపించేవన్నిటి విషయాల్లో దేవునికి లోబడతారు. ఏదైనా కొంచెం వారి చిత్తానికి కానీ, వారి ఇష్టానికి కానీ, వారి అభిప్రాయాలకు కానీ వ్యతిరేకంగా కనుక ఏదైనా ఉంటే మాత్రం ఇది నేను లోబడ్డండి, ఇది నా పర్సనల్ అండి, నా వ్యక్తిగతమైందండి, నేను ఈ విషయంలో నా మనసును మార్చుకోను, నా ఇష్టాన్ని మార్చుకోను, నేను ఇలాగే ఉంటాను. ఏమో దేవుడు తనే మార్చుకుంటాడేమోలే, తన మనస్సును, తన చిత్తాన్ని దేవుడే మార్చేసుకుంటాడేమోలే, నేను మాత్రం ఇది నిర్ణయించుకున్నాను, డిసైడ్ అయిపోయి నేను ఇలాగే ఉంటానన్న ఆలోచనలో చాలామంది కొనసాగుతుంటారు. అందును బట్టి దేవుని పొందలేకపోతున్నావు, దేవుని ఆశీర్వాదం పొందలేకపోతున్నావు. Again and again I'm telling you, there is a great power and anointing and blessing in obedience. దేవుని స్వరానికి నువ్వు లోబడగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు నువ్వు విశ్వసించి లోబడగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను అన్ని విషయాల్లో హెచ్చిస్తాడు.